సునీల్ అయితే ఇక తెగించేశారు. ఎందుకంటే ఎట్లాగో తన టర్మ్ అయిపోవచ్చింది. తను అధిక ఐపీఎస్‌గా డీజీ స్థాయిలో రిటైర్ కావాలనుకున్నారు. కానీ అది కానీయకుండా చేస్తారు. ఒకప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకోమన్నప్పుడు కూడా తీసుకోవడానికి నిరాకరించి మీరే ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుని ఇబ్బంది పెడితే రేపు నన్నైనా ఇబ్బంది పెడతారు వాళ్ళు అవతలోళ్ళు అన్నటువంటి చెప్పుకొచ్చినటువంటి వ్యక్తి అని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. అట్లాంటి సునీల్ ఇప్పుడు హెరాస్మెంట్ అయితే ఫేస్ చేస్తున్నారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నటువంటి సునీల్ కుమార్, రఘురామకృష్ణరాజేమో తనే తనను కుట్టించినటువంటి వ్యక్తి అంటూ కేసు పెట్టడం, దాని మీద నోటీసులు ఎదుర్కొంటున్నటువంటి దశలో తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు సునీల్ చేసినటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుందో, అతనే పెట్టినటువంటి పోల్కి తనకు అనుకూలంగానే ప్రజల నుంచి రావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశమైంది. బ్యాంకులు మోసం చేసిన కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అంటూ ఆయన మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఆల్రెడీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన రాజ్యాంగబద్ధ రాజకీయ పదవులను తొలగించాలంటూ సునీల్ కుమార్ డిమాండ్ చేసి సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగాలంటే ఆయన రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండకూడదన్నారు. సుప్రీంకోర్టు తోసిపుచ్చినా కూడా తన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం ఐపీఎస్ అధికారిని తనను సస్పెండ్ చేసిన విషయాన్ని పివి సునీల్ కుమార్ గుర్తు చేశారు. మరి బ్యాంకులు మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజును విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కదా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సక్రమ దర్యాప్తు కోసం రఘురామకృష్ణరాజును అన్ని పదవుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే సమన్యాయం పాటించినట్టు అవుతుందని కూడా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్ ఎక్స్ ఖాతాలో బుధవారం పోస్ట్ చేశారు. సిబిఐ సక్రమ దర్యాప్తు కోసం రఘురామకృష్ణరాజును అన్ని పదవుల నుండి తొలగించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశం మీద సోషల్ మీడియాలో వెబ్సైట్ నిర్వహించిన ఓటింగ్ని ఆయన పోస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజుకి అన్ని పదవుల నుండి తొలగించాలని ఏకంగా 91% మంది ఓటింగ్లో అభిప్రాయపడ్డారు పడినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకొచ్చారు.